భగవంతుడా, చంటికి ఏం కాకుండా చూడు స్వామి. తను చాలా మంచివాడు. నీదే భారం స్వామి. తన ప్రాణాల్ని కాపాడు. ఎలాంటి ప్రమాదం లేకుండా చూడు స్వామి. నర్స్, ఇంజెక్షన్ ఎలా ఇవ్వు? పల్లవి, అమ్మా, ఏమైందమ్మా? చంటి అసలు ఏమైందమ్మా? ఇంట్లో చిన్న గొడవైంది, అందుకని హర్ట్ అయ్యి పాయిజన్ తాగేశాడమ్మా. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. ఎవరో డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది? నథింగ్ టు వరీ. ప్రాణాపాయ స్థితిలోంచి బయటపడ్డారు. పాయిజన్ మొత్తం కక్కించేశాం. మేము వెళ్ళి చూడొచ్చా డాక్టర్? చూడండి అమ్మా, కానీ అతను ఎక్కువ ఉద్రేకపడకుండా చూసుకోండి. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. చంటి, నానా, అన్నయ్య, ఏంట్రా ఈ పని? ఎందుకు చేసావురా ఇలా? నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదు కదా, మరి ఎందుకు బతకాలి? ఒరే చరణ్, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కో. ఏదో ఒక మాట అంటే దానికి ప్రాణాలు తీసుకోవడానికి తయారైపోతావా? అంటే నువ్వు చచ్చి నన్ను చంపాలనుకుంటున్నావా? అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలే మీరన్న దానికి తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. భగవంతుడు దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడైనా కనీసం ఓదార్పుగా మాట్లాడొచ్చు కదా. ఒక తల్లిలా తన పక్కన ఉండొచ్చు కదా. వాడికి కావాల్సిన వాళ్ళు మీరంతా ఉన్నారు కదా, ఇక నేనెందుకు? కన్న తల్లయ్యుండి అలా మాట్లాడుతుందేంటావిడ? అయినా నువ్వేంటి చంటి, ప్రాణాలు తీసుకునేంత కష్టం ఏమొచ్చింది నీకు? ఏమన్నారు నిన్ను? లావుగా ఉండడం నా తప్పంటారా మేడం? ఏముందమ్మా, మొదట్నుంచి వీళ్ళు లావుగా ఉన్నాడని దానికి నచ్చడు. బిడ్డ కుంటివాడైనా అవుటివాడైనా తల్లి భరిస్తుంది, కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. వీడన్ని విధాలుగా బాగుంటాడు, ఏదో కాస్త ఒళ్ళు చేశాడు, అది నచ్చట్లేదు ఆ మహాతల్లికి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దానికి తోడు చాలా దారుణంగా మాట్లాడింది.